హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సర్వపిండి దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేద్దాము. ఈ రెంటి కాంబినేషన్ నిజంగా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. అరకప్పు నానబెట్టిన శనగపప్పు, అరకప్పు నువ్వులు, అరకప్పు వేయించిన పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు సొరకాయ తురుము, 2 రెమ్మల కరివేపాకు, 1½ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వాటర్ వేయకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనికి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం పెద్ద ముద్దలుగా చేసుకొని ముందుగా మూకుడికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి ముద్దని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తుకోవాలి. మధ్యలో అక్కడక్కడ చిన్న హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా గోల్డెన్ కలర్లోనికి వచ్చేదాకా కుక్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అంతే సర్వపిండి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు పల్లీలను దోరగా వేయించుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడయ్యాక 7 నుంచి 8 ఎండుమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు తీసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఇందాక వేయించిన పల్లీలను కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దానిలోనికి మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే పోపు వేసుకోవాలండి. అంతే, పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇందాక రెడీ చేసుకున్నటువంటి సర్వపిండిలోనికి అలా పల్లీ చట్నీ వేసుకుంటూ ఒక్క బైట్ తింటే ఉంటుందండి. నిజంగా అమృతంలాగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.